ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకు కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు. అవకాశం ఇచ్చిన పెద్దలకి నా వందనాలు. మాది నేటివ్ ప్లేస్ మదనపల్లి. మా నాన్న పేరు జాషువా శ్రీనివాసరావు. మా నాన్న చెప్పడం వల్లే నాకు చిన్నప్పటి నుంచి ఎబెనేజర్ అంకుల్ గారి గురించి తెలిసింది. నాకు పెళ్ళైన తర్వాత నేను తిరుపతిలో ఉంటున్నాను. తిరుపతి నుంచే వచ్చిన ఎబెనేజర్ అంకుల్ 1963-64 ఆ మధ్యలో చెన్నై నుంచి మదనపల్లికి మినిస్ట్రీకి వచ్చినారు. నేను చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే చూడడం, నేను 8th క్లాస్లో అంకుల్ని ఫస్ట్ టైం చూసినాను. కానీ చిన్నప్పటి నుంచి మా డాడీ మా ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుంటే ఫస్ట్ అంకుల్ది సాక్ష్యం ఖచ్చితంగా చెప్పేవాళ్ళు అనమాట. ఎట్లా అంటే మా మదనపల్లిలో మిషన్ కాంపౌండ్ అని ఉంటుంది, చాలా పెద్ద గ్రౌండ్. అక్కడ కన్నా మీటింగ్ పెడితే లక్షలు వచ్చేవాళ్ళంట ప్రజలు. అసలు ఈవిల్ స్పిరిట్స్ అయితే కొన్ని లక్షలు వదిలిపోయింటారు. ఎంతోమంది స్వస్థత పరచబడినారు. ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు మరి జతపరచబడినారు. అక్కడ మదనపల్లి ఏమంటే చాలా పేదరికం. అసలు అందరూ కూలీలు చేసుకునే వాళ్ళంట. అంకుల్ ఆంటీకి అసలు ఫుడ్ ఉండేది కదంట. పాపం ఎవరి ఇంటికి వెళ్ళినా శనక్కాయలు ఉడకబెట్టి పెట్టేవాళ్ళంట. అవే అసలు 2-3 రోజులు ఫుడ్ కూడా ఉండేది కాదమ్మా. బ్రదరు సిస్టర్ అలాగే ఉండిపోయేవాళ్ళు ప్రార్థనలో. కానీ ఆ సేవ మినిస్ట్రీ అంత కానుక ఎప్పుడు పట్టేవాళ్ళు కదంట. ఓపెన్ మీటింగ్స్లో ఒక సండే మాత్రం కానుక మందిరంలో పెట్టేసేవాళ్ళంట. అంతా అప్పుడు అన్నా పైసలు మనం చూసి కూడా ఉండం, అన్నా పైసలు వేసేవాళ్ళంట ఆ పెట్టెలో. అంతే కృతజ్ఞత చెల్లించి అదే తీసుకొని ఒక బస్సు ఎక్కేస్తారంట. ఎక్కడన్నా డాడీని పిలుచుకొని మినిస్ట్రీకి. ఛార్జీలు లేవు కదా బ్రదర్ అంటే, దేవుడు చూసుకుంటాడు ఎక్కువ. ఆ ఛార్జెస్ ఎంతవరకు ఉంటుందో ఆ ఊరు వరకే టికెట్ తీసుకోవడం, పోవడం. అక్కడ అసలు ఒక విలేజ్కి వెళ్ళినారు అంటే ఇంకా ఆ విలేజ్ మొత్తం దేవునిలోకి రక్షణలోకి రావాల్సిందే. అంత అభిషేకం పొందిన దైవజనులు. 8th క్లాస్లో ఫస్ట్ టైం మదనపల్లికి మా ఇంటికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను. చెప్పిన అంకుల్, నేను వినడమే కానీ మీ గురించి ఇప్పుడే చూస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని అడిగిన. దేని గురించి చేయాలి అన్నారు. మనం ఒక ప్రార్థన విన్నపం అడిగేటప్పుడు ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఉండాలి అని అర్థమైంది. నాకు భయం, హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్ళాలంటే కూడా చాలా భయం అనమాట. నాకు భయం ఎక్కువ అంకుల్ అని చెప్పేసి అన్నాను. సరే భయం పోవాలని ప్రేయర్ చేసినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు భయం అంటే ఏంటో తెలియదు నాకు. ఎంత నైట్ అయినా ఎక్కడైనా వెళ్ళిపోతుంది. అసలు ఇప్పుడు ఏమంటారంటే మా ఫ్రెండ్స్ అందరూ, నువ్వేం గుండెలు తీసిన బంటువా అంటారు. అంటే ఆ ప్రార్థన ప్రభావం అలాంటిదన్నమాట. ఇంకొకటి అంకుల్ గురించి చెప్పాలంటే చాలా ప్రేమ గల వ్యక్తి. ఆ ప్రేమను మేము మర్చిపోలేము. క్రీస్తు ప్రేమను మేము అంకుల్ ద్వారా చూసి ఉంటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ప్రేమిస్తారో అంతే డిసిప్లిన్, చాలా క్రమం. దేవుడు అంటే డిసిప్లిన్. తర్వాత వచనం, లవ్ ద వర్డ్ అంటారు. ఎప్పుడు వచనంలో జీవం ఉంది కాబట్టి ఎక్కువ వచనంలో ఉండండి, ప్రార్థనలో ఉండండి. తర్వాత క్రమశిక్షణ, టైం అంటే చర్చికి టైంకి వచ్చేయాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. సో మా నాన్న కూడా ఇక్కడికి రావాలని ఆశపడినారు, కానీ దూరం కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల రాలేకపోయినారు. ఇక్కడికి మదనపల్లిలో ఉంటారు. సో డాడీ తరఫున కూడా అంకుల్కి నివాళులు అర్పిస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే, అంకుల్ తన బట్టలు తనే, మా నాన్న చెప్పమన్నారు ఈ మాట, తన బట్టలు తనే ఉతుక్కునే వాళ్ళంట. ఏ చాకలి ఉతకలేడు, అంత తెల్లగా ఉతుక్కునే వాళ్ళు బ్రదరు అని చెప్పేసి చెప్పినారు. సో అంకుల్ లేని లోటని మన ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడే. మనం తప్పకుండా అంకుల్ని కలుసుకుంటామని నమ్ముతున్నాను. ఈ చిన్న నివాళిని దేవునికే మహిమ కలుగును గాక. వందనాలు. థ్యాంక్ యూ.